సార్ నమస్తే. నమస్తే. నా పేరు బాలగంగాధర్ అండి. మాది కోయిలగూడ విలేజ్. అంటే మా తాతలు తండ్రులు అందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మా తాతలు మా తండ్రులు అందరూ. అయితే ఇప్పుడు ఇక్కడికి ఆర్మడ్ నేవీ డిపో అనేది వస్తుంది. దాని మీద పబ్లిక్లో ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతం, పల్లెటూరు వాతావరణం. ఈ పల్లెటూరు వాతావరణం అవడం వల్ల కొంతమందికి కొన్ని అపోహలు వస్తుంది. ఏంటంటే ఈ ఆర్మడ్ డిపో అనేది పెట్టడం వల్ల ఇక్కడ ఏదో బాంబులు పేలిపోతాయి, ఉత్తిరే ఇది మామూలుగా జస్ట్, లేకపోతే ఆ పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి బాంబులు వేసేస్తారు, లేకపోతే వేరే అపోహలన్నీ తీసుకొస్తున్నారు. తర్వాత ఈ ఆర్మడ్ డిపో రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ తొలగించేసి వేరే చోట ఎక్కడో మమ్మల్ని దూరంగా పంపించేస్తారు. మేము అక్కడ ఇబ్బందులు పడాలి. అంటే ఈ ప్రాజెక్టులు వస్తాయి, ఏ ప్రాజెక్టులు, ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే వస్తున్నప్పుడు అక్కడ ఉన్న నివాసాలను ఎలాగైతే తొలగిస్తారో మమ్మల్ని కూడా తొలగించేస్తారని ఒక అపోహ తీసుకొచ్చారు. అంటే ఎవరో కొంతమంది, అంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది, అసలు ఏం తెలియక అలా ఈ ఆర్మడ్ నేవీ డిపో వల్ల అసలు ఉపయోగం ఏంటనేది అసలు తెలియదు. సార్ మీరు ఏం చేశారు సార్ ఆర్మడ్ అసలు ఈ ఆర్మీలో? నేను ఆర్మీ కదండి, నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసింది. నేను వింగ్ కమాండర్ ర్యాంక్ లో పదవి విరమణ చేశాను. 6 months బ్యాక్ నేను రిటైర్ అయ్యాను. ఏరోనాటికల్ ఇంజనీర్. సో యాజ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ నేను ఎయిర్ క్రాఫ్ట్సే కాకుండాను వెహికల్స్ అయితే ఏంటి, ఆర్మెంట్ అయితే ఏంటి, మేము ఇన్ని హ్యాండిల్ చేసేవాళ్ళం. మేము ఈ వెటనరీ అన్నీ మేము వాడినోళ్ళం. ఆమె యునైటెడ్ నేషన్స్లో చేసాను. నేను పీస్ కీపింగ్ మిషన్ కాంగోలో. అప్పుడు మేము మొత్తం అంతా ఎయిర్ క్రాఫ్ట్ ఈ వెపన్స్ అన్ని మేము హ్యాండిల్ చేసి వచ్చినోళ్ళం. అయితే ఏంటంటే ఇక్కడ ఇదేంటంటే అసలు ఈ డిపోలో, ఈ ఆర్మడ్ నేవీ డిపోలో అసలు ఏం చేస్తారు సార్ ఇక్కడ? అంటే ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి ఈ డిపో ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఏం పని చేస్తారు? అసలు ఈ సైనికులు వాళ్ళంతా ఏం చేస్తారు? మీరు యుద్ధ నైపుణ్యం ప్రకారం చూసుకుంటారండి, ఏమవుతుందంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశానికి, ప్రతి ఒక్క సైన్యానికి వాళ్ళ యొక్క ఆయుధాలు పెట్టుకుని ఉండాలండి. అయితే వాళ్ళ టాక్టికల్ లొకేషన్స్, స్ట్రాటజిక్ లొకేషన్స్ అని చెప్పి 2 ఉంటాయి. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా వార్ వస్తే కనుక కొన్ని తీసుకుని వెంటనే లోడ్ చేసుకుని తీసుకెళ్తాం, కానీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అయితే యుద్ధం రాని పరిస్థితుల్లో ఏమవుతుందంటే కానీ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఒకటి ఏంటంటే స్పేస్ సరిపోదు, రెండోది ఏంటంటే కనుక రేపు పొద్దున సడన్గా వచ్చిందంటే కనుక, ఒకసారి అటాక్ చేశారంటే కనుక యుద్ధ యొక్క కెపాసిటీ దెబ్బ అయిపోతుంది. అందులో ఏం చేస్తారు, కొంచెం శత్రువులకి ఎవరికి అందనట్టు, ఎవరికి తెలియని ప్రదేశంలోనూ, అందరి ప్రదేశంలోనూ గోప్యంగా అన్ని విధాలుగాను సేఫ్గా ఉండేటట్టు లోపల స్ట్రాటజిక్గా పెడతారు. సో నాకు తెలిసి, నాకు ఫ్రాంక్గా తెలీదు ఇక్కడ ఏం వెపన్స్ తీసుకొచ్చి పెడతారు అనేది. బట్ మోస్ట్లీ మనం చూసుకుంటే కనుక టార్పిడోస్, మేబీ అనేసరికి మీరు టార్పిడోస్ ఇలాంటివన్నీ వస్తాయి. సబ్మెరైన్ అంటే మీరు క్షిపణి లాంటిది అనుకోండి. టార్పిడో అంటే కనుక సముద్రంలో వదిలే క్షిపణి, మిసైల్, ఓకేనండి. లేకపోతే పెద్ద పెద్ద గన్స్ అండి, యాంటీ షిప్ గన్స్ అంటారు, లేకపోతే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, వెపన్స్ అంటారు. ఇలాంటివన్నీ లోడ్ చేస్తారు. ఇవి పేలటం అంటేనండి బేసిక్గా ఇందులో చాలా సింపుల్ అండి. ఏదైనా పేలాలంటే కనుక ఫ్యూజింగ్ మెకానిజం అని ఉంటుందండి. ఆ ఫ్యూజింగ్ మెకానిజం అంటే కనుక ఇప్పుడు మనం మామూలుగా తీసుకొచ్చి అగ్గిపుల్ల వేసి అంటిస్తే కనుక పేలే రకం కాదండి. అదేంటంటే ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడుతుందంటే ఆ ఫ్యూజ్ మెకానిజం వెళ్ళి ఒకటి దాని తర్వాత ఒకటి కాలి ఇంచుమించు ఒక 1000 degrees టెంపరేచర్లో మంట వెళ్ళి దానికి అంటుకుంటేనే తప్పించి 1000 degrees అంతకు మంచి పైన కూడా ఉంటుంది. ఆ స్పార్క్ కూడా ఫోర్స్ ఎంత వేగంతో ఇందులో రకరకాల ఫ్యూజింగ్స్ మెకానిజం. కొన్ని ముక్కు దగ్గర మెయిన్గా ఉంటాయండి. కొన్ని ఏంటంటే ప్రాక్సిమిటీ ఫ్యూజెస్ అంటారు. అంటే ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మీటర్ల దగ్గరికి రాగానే పేరుకోవాలి. అది మేము మోస్ట్లీ ఆకాశం నుంచి చేస్తారు. ఇవి అయితే కనుక ఇంపాక్ట్ అండి. ఒక 600 kilometers వేగంతో వచ్చి తగిలితేనే కానీ పేలవండి. అండ్ ఇక్కడ స్టోర్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యూజింగ్ మెకానిజం ఏంటంటే 2 వేరువేరుగా తీసి వేరువేరు చోట్ల పెడతారు. సో అది పేలే అవకాశం అనేది లేదు అసలు. ఓకే సార్. అంటే దీని మీద క్లారిటీ వచ్చింది. అయితే కొన్ని 100 kilometers వేగంతో వచ్చి 1000 degrees హీట్ ఎప్పుడైతే అప్పుడు దాంతో ఏదైనా వస్తే పేయడానికి ఉంటుంది. అంతేగాని మామూలుగా అయితే అసలు పేలే అవకాశం, దానికి సంబంధించిన ఫ్యూజులు అన్ని తీసేస్తారు.
అది మనం అదే సెల్మంట్ వేసుకుంటే పేలిపోతాను, లేదంటే కనుక ఎవడన్నా కిరసనాయిల్ బాటిల్ వేస్తే పేలిపోతాను, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ వలన పేలిపోతానే అలాంటి. అండ్ ఇంకోటి అండి, ఆర్నమెంట్ డిపోస్ పెడుతున్నారంటే కనుక మొత్తం బిల్డింగ్ దగ్గర నుంచి లోపల వైరింగ్ అయినా కానీ లైటింగ్ అయినా కానీ మొత్తం అన్ని కూడా ఫైర్ ప్రూఫ్ ఉంటాయి. ఫైర్ ప్రూఫ్ మనం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయితే కనుక ఇల్లు అలా కాకపోతే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా కానీ కాదండి, అక్కడ వరకే రిస్ట్రిక్ట్ అవుతుంది. అది అసలు ఇక్కడికి ఇది రావడం వల్ల అసలు ఏంటి సార్ ఉపయోగాలు పబ్లిక్ కి? అసలు మీకు అర్థం కావట్లేదండి. అసలు ఇది ఇక్కడికి వస్తాం వల్ల ఏంటంటే దేశం యొక్క చిత్రపటంలోకి ఈ ప్రాంతం అంతా వెలుగులోకి వస్తుందండి. అంటే జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం వస్తుందండి. ఒకసారి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక లెక్క అయితే కనుక జాతీయ స్థాయిలో వచ్చిందంటే కనుక ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోతాయండి. అభివృద్ధి మనం ఊహకు అందనంత ఎక్కువగా ఉంటుందండి. అదే సార్, అదే అంటే ఇప్పుడు వైజాగ్ అనేటప్పుడు స్టీల్ ప్లాంట్ అంటున్నాం, అనంతపురం అనేటప్పుడు కియా పరిశ్రమ అంటున్నాం, ఇప్పుడు ఈ కోయిలగూడ ఏరియా అనేటప్పుడు ఆర్మడ్ డిపో అనేది స్ట్రాటజిక్ కాబట్టి అలా చెప్పుకోవడానికి చెప్పుకోకూడదండి. అదే సార్, ఓకేనండి. బట్ ఏమవుతుందంటే కనుక ఇది ఇక్కడికి తీసుకురావాలంటే ఇప్పుడు రేపొద్దున యుద్ధం వచ్చిందంటే కనుక ఇమీడియట్ గా ఇక్కడ నుంచి తరలించాల్సి వస్తుంది. తరలించాల్సి వస్తుందంటే కనుక ఇది మనం అలా తీసుకుని బ్యాగ్ లో వేసుకుని తీసుకెళ్తాను కూడా దీనికి ఒక ప్రాపర్ గా రోడ్స్ ఉంటాయండి. మొత్తం హైవే 4 లైన్ రోడ్స్ వస్తాయండి. ఇక్కడ 4 లైన్ రోడ్స్ వస్తున్నాయంటే ఇక్కడ సిబ్బంది వస్తారండి. ఈ సిబ్బందికి మొత్తం ఏర్పాటు చేస్తారండి. నేషనల్ లెవెల్ నుంచి ఫండ్స్ వస్తాయండి, ఇక్కడ స్కూల్స్ వస్తాయండి, హాస్పిటల్స్ వస్తాయండి. ఈ మొత్తం ఈ సరౌండింగ్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఈ రోజు వరకు ఎందుకండి ఈ రోజు మన ఊర్లో చెప్పుకుంటే కనుక నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ చెప్పుకోదగ్గ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయండి? మొత్తం పిల్లలందరూ కలిసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఇక్కడికే వెళ్తున్నారు. రేపు పొద్దున్న ఇది వస్తే కనుక పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారండి. అద్భుతమైన స్కూల్స్ ఉంటాయండి. కేంద్రీయ విద్యాలయ అంటే లేకపోతే జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ లాంటివన్నీ ఇక్కడికి వస్తాయండి. ఈ కోయిలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటారు అంటే ఓన్లీ ఆర్మీలో పనిచేసిన వాళ్ళకైనా లేకపోతే బయట పబ్లిక్ ఎవరికైనా అవకాశాలు ఉంటాయి? క్లాస్ కి 50 స్టూడెంట్స్ వరకు మాక్సిమం పర్మిటెడ్ అండి. అదే ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే సిబ్బంది ఎంతమంది అండి? మహా అయితే కనుక ఒక క్లాస్ లో 20 మంది ఉంటారు. 30 మంది లోకలే కదండి. అంటే ఇది ఒక సెక్షన్ ఉండదు కదండి, 4-5 సెక్షన్. 4-5 సెక్షన్లు దానికి అంటే మీరు 4-5 సెక్షన్లు అంటున్నారంటే 5 సెక్షన్లు అంటే 5-3 150 మందికి ఒక క్లాస్ లో వచ్చేటప్పటికి ఒక 150 మందికి ఒక క్లాస్. అంటే యూకేజీ అవ్వచ్చు, అదే ఫస్ట్ క్లాస్ 12th క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అంటే 150 మందికి ఇక్కడ ఒక్కో క్లాస్ కి 150 మందికి అవకాశాలు ఉంటాయంటే ఈ చుట్టుపక్కల విద్య అనేది మంచి క్వాలిటీ విద్య అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి ఉత్తమమైన డాక్టర్లు, ఇంజనీర్లుగా ఈ దేశానికి అందించబడడానికి మిలిటరీ స్కూల్ ద్వారా ఈ జరుగుతుంది. అంతే కదా సార్? అంతే కదండి. అయితే హాస్పిటల్ కూడా ఏంటంటే మన వాళ్ళు అనుకునేది ఏంటంటే హాస్పిటల్ వస్తే ఎవరికి ఉపయోగం ఉండదు, వాళ్ళకి ఏదైనా ఆర్మీ వాళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకే వైద్యం చేస్తారు, బయట వాళ్ళకి చేయరు అనే అదొక అపోహం ఉంది సార్. ఇప్పుడు ఈ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది సార్? ఒక పెద్ద రేంజ్ లో ఉంటుందా, ఏదో మామూలుగా చిన్న పిహెచ్సి? నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హాస్పిటల్ పెడతారని నాకు తెలియదు. కానీ ఎందుకంటే హాస్పిటల్స్ ఇప్పుడు జనరల్ గానే ఇక్కడ ఓకే మనం హాస్పిటల్ పెడుతున్నారు అంటే కనుక ఒకటి ఏంటంటే రోజు వచ్చే అనారోగ్యాలని ట్రీట్ చేస్తానికి ఒకటావు కాగా, రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైనా పెద్ద విపత్తు ఏదైనా వచ్చిందంటే కనుక అంత ట్రీట్మెంట్. సో హాస్పిటల్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందండి. ఓకే సార్, ఓకే సార్. అంటే పబ్లిక్ కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి రావడం వల్ల ఇంచుమించు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 2000 మందికి విద్యార్థులకి ఆ మిలిటరీ స్కూల్ ద్వారా ఉంటుంది. తర్వాత హాస్పిటల్ అనేది ఎవరైతే అనారోగ్యం వస్తుంది, ఇప్పుడు మనకు అనారోగ్యం వస్తే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ అనేది లేదు, రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా పెద్దగా కావాల్సి వస్తే విజయవాడ వెళ్తుంది, హైదరాబాద్ కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఈ ఆర్మడ్ డిపో అనేది రావడం వల్ల మనకి హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క పేదవాడికి చాలా ఉచితంగా మనకి వైద్యం దొరుకుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, మనందరికీ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, మనకు ఉచితంగా వైద్యం అనేది దొరుకుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలని
ఈ చుట్టుపక్కల అంటే ఓన్లీ బోడిగూడెం, మందపేట లేకపోతే రేగులగుంట ఈ ప్రాంతాలు కాదు, కోయిలగూడెం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ నేను ఈ తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఇప్పుడు ఇది రావడం వల్ల చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది సార్? ఇంచుమించు ఒక 50 నుంచి 70 కిలోమీటర్లు రేడియస్ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి రాజమండ్రి ఇటు వచ్చి అశ్వరావుపేట వరకు, అంటే తెలంగాణ రాష్ట్రం ఇటు వచ్చి పోలవరం, ఇటు వచ్చి తాడేపల్లిగూడెం వరకు డెవలప్మెంట్ మొత్తం అవుతుంది. అంటే ఇది ఒక మెయిన్ గా వచ్చేది రోడ్స్ వస్తాయి. రోడ్స్ డెవలప్మెంట్ అండి. ఎక్కడైనా కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అయినా కానీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారంటే రోడ్డు బాగుంటే దాని చుట్టుపక్కల ట్రాన్స్పోర్ట్ అవును. అయితే ఇప్పుడు అంటే అక్కడ రావటం వల్ల అసలు స్పెసిఫిక్ గా ఏంటంటే కొయ్యలగూడానికి, ఈ కొయ్యలగూడెం ఇది ఒక చిన్న పట్టణం సార్. ఇది పట్టణం కాదు, అదే చిన్నది కొన్ని గ్రామం అనుకున్నారు. ఇది ఎందుకంటే ఈ గతంలో జంగారెడ్డిగూడెం నుంచి ఈ ఊరికి వచ్చేవాడు ఏదైనా కావాల్సి వస్తే. ఇంచుమించు నాకు తెలిసి మా నాన్నగారు మా తాతగారు చెప్పింది ఏంటంటే అశ్వరావుపేట నుంచి కూడా ఇక్కడ కొయ్యలగూడెంకి వచ్చేవారు. దసరా పుల్లోడు సినిమాకు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో అన్ని ఇక్కడ వెంకటేశ్వర థియేటర్ అని ఆ థియేటర్కి వచ్చి ఆ థియేటర్లో ట్రాక్టర్లు వేసింది. అశ్వరావుపేట ఈ చుట్టుపక్కల చాలా సరౌండింగ్ నుంచి వచ్చి సినిమాలు చూసేవారంట. అంటే నాకైతే తెలియదు, అంటే మా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఏ ఊరిలో మీదంటే కోయిలగూడెం అంటే అది ఎక్కడ అంటారు, జంగారెడ్డిగూడెం పక్కనే అంటారు. మనం ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదివరకు ఏమన్నారు, కోయిలగూడెం అనేటప్పుడు కోయిలగూడెం అక్కడ ఏజెన్సీ ముఖద్వారం మంచి ఇది మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్ అవుతుంది అనేవారు. కానీ ఏంటంటే ఇవాళ పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళి కోయిలగూడెం అంటే ఎక్కడ జంగారెడ్డిగూడెం పక్కన అంటారు. నేను ఇప్పుడు దీనివల్ల ఈ ఆర్మీ డిపో వల్ల ఈ కోయిలగూడెం చుట్టుపక్కల ప్రాంతాలకు ముఖ్యంగా ఇప్పుడు ఈయన పాలకొండ నుంచి వచ్చి ఈయన ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. పాలకొల్లు ఏముంది కోడు అక్కడి నుంచి వచ్చి ఈయన ఈ ఊరు మీద, ఈ ఊరు కాకపోయినా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసి ఈ ఊరి మీద మక్కువతో కేవలం ఇంకేంటి ఈ ఊరి మీద ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్న మనుషులు మంచితనం ఇవన్నీ వాటి మీద స్వచ్ఛంగా ఉండటం వల్ల ఆయన ఇక్కడ ఉండిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళా, ఆ ప్రాంతం మన ఏరియా కంటే మన మెట్ట ప్రాంతం మనకంటే 4-5 రెట్లు అప్గ్రేడెడ్. అది భీమవరం ఏరియా అంటే మన ఏరియా మీద చాలా గతం నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతం. మనదే మెట్ట ప్రాంతం. ఇదివరకు ఏంటంటే తినడానికి తిండి కూడా ఉండేది కాదు, బోర్లు ఉండేవి కాదు, చాలా కష్టాలు ఉండేవి. కానీ ఆయన ఇక్కడున్న ఈ ప్రాంతం మీద ఉండిపోయి ఇప్పుడు కూడా ఆయనకి ఇలా చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చి అబ్బాయి నేను వస్తానని చెప్పి ఈయన కూడా ఆర్మీలో చేసి రిటైర్ అయ్యి ఇక్కడ ఈ ఊరే ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. అదే సార్ ఆయన కూడా పక్కన ఉన్న గౌరవం, ఈయన కూడా బిఎస్ఎఫ్లో చేసి ఇక్కడే ఉండి ఎక్కడో ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు, ఇక్కడే చిన్న వ్యాపారం పెట్టుకుని ఇప్పుడు ఏంటి సార్ ఇది రావడం వల్ల వ్యాపారాలు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయా, మాల్స్ వస్తాయా, యొక్క రూపురేఖలు మారుతాయండి, ముఖ చిత్రం స్కూల్స్ వస్తాయండి, స్కూల్స్ తర్వాత కాలేజెస్ వస్తాయండి, దాని తర్వాత ఈ చదువుకున్న పిల్లలందరూ ఏంటంటే ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నప్పుడు ఇక్కడే ఉంటారని చూస్తారండి. ఉద్యోగాలు ఇక్కడే చేస్తారని చూస్తారు, వ్యాపారాలు ఇక్కడే చేస్తారు, వ్యాపారాలు పెడతారండి. ఈ రోజు ఉద్యోగం కాదండి, ఒకరి కింద కాదండి, 10 మంది ఇక్కడ ఏంటంటే ఆత్మ వాళ్ళ సొంత వ్యాపారాలు పెడతారండి, ఫ్యాక్టరీస్ వస్తాయండి. ఇప్పుడు రోడ్డు కనపడిందంటే కనుక ఎవరైనా చూసుకునేది ఎగుమతులు దిగుమతులు ఏం చేసుకున్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ చూస్తారు. ఈ రోడ్డు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్స్ వస్తాయండి, సో ఇండస్ట్రీస్ వస్తాయండి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వస్తే కనుక దానివల్ల ఇండైరెక్ట్ గా పోవడం మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే సార్ అంటే మనకి రావాలి కోయిలగూడెం అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని అందరం కోరుకుంటున్నాం. ఏంటంటే దీనివల్ల కొన్ని అపోహలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు వింగ్ కమాండర్ గారు, అలాగే దొమ్మిడి సత్యనారాయణ గారు ఈ ఊరే, అలాగే రొక్కల చిట్టిరాజు గారు, తమ్ముడు మిడత సుబ్రహ్మణ్యం గారు, ఈ సార్లందరూ దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్మీకి వెళ్ళి మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ దేశ భద్రత ఏదైతే ఉందో ఈ దేశ భద్రత విషయంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వీళ్ళంతా పనిచేశారు. అంటే ఈ సారు పెద్ద కేటలో ఉన్నారు,
ఈ సార్లంతా చిన్నకాడలో ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు లేదు సార్. అంటే ఆర్మీలో సెల్ ఫోన్ ఉంది ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒళ్ళ దగ్గర. ఎక్కడున్నా వెంటనే ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళున్న టైంలో సెల్ ఫోన్ అనేది లేదు. వీళ్ళు చాలా కష్టంతో పిల్లల్ని, భార్యని, పిల్లల్ని అందరినీ ఇక్కడ వదిలేసి వీళ్ళు దేశం కోసం మీరంతా చాలా సేవ చేశారు సార్. మీకు మీ జీవితాలు చాలా మీ కాళ్ళకి మొక్కాల్సినటువంటి ప్రతి ఒక్కరు మొక్కాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీరు అంత దేశం కోసం మీ ప్రాణాలని, మీ వయసుని అంతా త్యాగం చేశారు. వాళ్ళు ఎంత జీవితాలు ఇచ్చినా సరే అదే సార్. ఉద్యోగం అంటే సార్, ఉద్యోగం అయినా సరే మీరు జీతం ఇచ్చినా సరే ప్రాణాన్ని పణంగా పెట్టేవాళ్ళు ఉన్నారు సార్. ఇవాళ వెళ్ళాలంటే మేము అమెరికా వెళ్తాం, ఇంగ్లాండ్ వెళ్తాం అంటున్నారు. దేశం మెట్రోలోకి వెళ్ళాలంటే తల్లిదండ్రులు కూడా కాబట్టి మీరు కాదు సార్, మిమ్మల్ని వెళ్ళడానికి మిమ్మల్ని ప్రోత్సహించే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఒకవేళ మీ నాన్నగారు సుఖంగా ఉండాలి, అలాగే వీళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వాళ్ళు స్వర్గంలో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ అపోహలు ఉన్నాయండి ప్రజలందరికీ. నేను కొలుగుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఒకటి తెలియజేస్తున్నాను. నేను ఈ ఆర్మర్ డిపో రావడం వల్ల కేవలం ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి మన ఇంటీరియర్ ప్లేస్గా గుర్తించి దీన్ని ఇక్కడ దాస్తారు, అంతే దాస్తారు. ఎక్కడ ఉన్నదని తెలీదు. అంటే సార్ నాకు ఒక విషయం చెప్పారు. దేశంలో రాష్ట్రపతి గారికి 2 చోట్ల నివాసాలు ఉంటాయని చెప్పారు. ఒకటి ఢిల్లీలో, రెండోది హైదరాబాద్లో ఉంటాయి. అంటే మొన్నటి వరకు మన యునైటెడ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది హైదరాబాద్లో. ఇవాళ విడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే ఎందుకు ఉన్నది? ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్, ఒక భద్రత కలిగినటువంటి భద్రత వలయం ఇది. ఈ భద్రత వలయంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి నాయకులు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ చేస్తున్నప్పుడు మనం కొంచెం సహకరించాలి. నేను కూడా భూమి గురించి నేను కూడా ఎవరైనా భూమి కరెక్ట్ పోతే బాధ ఉంటుంది. ఆ భూమితో మనకి ఎంతో బంధం ఉంటుంది తరతరాలుగా. ఆ బంధం నేను కూడా అర్థం చేసుకుంటాను. కానీ ఇవాళ మనం ఇచ్చేది ఒక త్యాగం అనేది ఏదో ఫ్యాక్టరీకో, లేకపోతే ఇంకొక సాలిడ్ ప్రాజెక్టుకో, లేకపోతే ఏదో ఏంటది కెమికల్ ఫ్యాక్టరీస్కి ఇటువంటి వాటికి కాదు ఇచ్చేది. మనం మన దేశ భద్రతకి, మన దేశ భద్రత జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదం ఉన్నది. ఆ నినాదం స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మనం కొంచెం సహకరించండి. భూమి పోయినప్పుడు మనకు ఆ భూమితో బంధం ఉంటుంది, కరెక్టే, నేను కాదన్నాను. ఆ బంధం కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. రైతులంతా 900 ఎకరాలు అక్కడ ఉన్న గిరిజనులు, దళితులు, ముఖ్యంగా గిరిజనులు దళితులు ఇవ్వడం అనేది ఈ దేశ భద్రత కోసం. వాళ్ళు మేము ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అసలు ఎవరు అడగకుండానే సరే ఇలా వచ్చిందనేటప్పటికి వాళ్ళే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి రాసిచ్చేసి ఎవరు అంగీకార పత్రాలు ఇస్తారు. దళితుల్లో, గిరిజనుల్లో ఉన్న స్ఫూర్తిని మిగతా అందరూ మనం కూడా తీసుకోవాలి. తీసుకుని ఈ దేశ భద్రతకి మనం సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా సార్ అందరికీ నేను కోయిలగూడెం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నేను పార్టీలకు అతీతంగా మనకి రాజకీయ పార్టీలు లేకపోతే ఇంకోటి వద్దు. మనకి రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఒక విషయం చెప్తున్నాను. మనందరం ఒకటవుదాం, చేయి కలుపుదాం. చేయి కలిపి ఈ కోయిలగూడెం పేరుని, కోయిలగూడెం మండలం పేరుని జాతీయ స్థాయిలో గుర్తించేద్దాం. మన డెవలప్మెంట్ మనం చేసుకోవాలి. మనం సార్ ఇది మీరు ఎవరికి చూపిస్తున్నట్టు నాకు తెలియదండి. బట్ ప్రైమ్గా చెప్తాను, ఇది చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకున్న మెసేజ్ ఏంటంటే, దేశం ఈ కులం ఈ మతం అని చూసి సైనికులు ఎవరు కాపాడలేదు, నా ప్రజలందరినీ కాపాడుతున్నారు. అలాంటి సైన్యాల కోసం మనం విభేదాలు అయితే ఏంటి, మతాలు అయితే ఏంటి, కులాలు అయితే ఏంటి, అన్నింటినీ పక్కన పెట్టి మన దేశం కోసమే చేయాలి. ఆఖరికి వాళ్ళు సురక్షితంగా మన దేశాన్ని కాపాడగలిగితేనే మనకు లోపల అభివృద్ధి. వాళ్ళ కోసం మనం చేస్తున్నామండి, సైనికుల కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం. అది ముఖ్యమండి. దాని తర్వాతే ఏదైనానండి, నా ఇల్లు అయినా, నా పొలమైనా, నా కులమైనా, నా మతమైనా, నా పార్టీ అని అన్ని తర్వాత వచ్చే
చేసిన తర్వాతే ఏదైనా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అందరం దానికి తగ్గట్టుగానే అందరూ సహకరించండి. దీనివల్ల నష్టపోయేది ఎవరో ఉంటారండి, లాభపడేవాళ్ళు. ఈరోజు మనం అందరం రూపాయి కూడబెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం చూస్తున్నామండి. ఇది రాబోయే తరం కోసం అండి, రాబోయే మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం అండి. మీరు ఈరోజు ఉంటారో రేపు ఉండరండి, కానీ మన పిల్లలు ఎక్కడ ఉంటారో మన వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కోసం చేయాలి. అది దృష్టిలో పెట్టుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की